హాయ్ ఫ్రెండ్స్, ఈ పిరంగి ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ముందుగా మీరు కార్డ్బోర్డ్ కానీ లేదా ఇలాంటి అట్టముక్క కానీ తీసుకొని సర్కిల్ గీసుకొని ఒక 4 ముక్కలు కట్ చేసుకోవాలండి సర్కిల్ రౌండ్గా. తర్వాత మన ఇంట్లో అగ్గిపుల్లలు ఉంటాయి కదండి, ఈ అగ్గిపుల్లలు ఇప్పుడు ఏదైతే సర్కిల్ మనం కట్ చేసామో దానికి గమ్ పెట్టి దాని చుట్టూ ఈ అగ్గిపుల్లలు అటాచ్ చేసుకోవాలన్నమాట. మనం తయారు చేస్తుంది చక్రం. సో చక్రానికి ఎలా ఇనప ఊసలు ఉంటాయో మన చక్రానికి అగ్గి పుల్లలు పెట్టి రెడీ చేసుకుందాం. ఇలా ఓవరాల్గా మొత్తం చుట్టూ అగ్గి పుల్లలు అరేంజ్ చేసుకోవాలండి. దీనిపైన ఇంకొక సర్కిల్ అటాచ్ చేసుకోవాలి, కనబడకుండా కవర్ చేయాలన్నమాట. తర్వాత మన ఇంట్లో వాడిన గాజు ఉంటుంది కదండి, ఆ గాజు తీసుకొని దీనికి చుట్టూ ప్రతి పుల్లకి గమ్ పెట్టుకొని మొత్తం ఈ గాజుని దానికి అటాచ్ చేసుకోవాలి. ఎక్సెస్ ఉన్నదాన్ని కట్ చేసేసుకోవాలండి. తర్వాత ఇంకొక గాజుని దానిపై అటాచ్ చేసుకొని ఈ రెండింటిని కలిపి మీ దగ్గర ఊలు ఉంటే ఊళ్ళు, థ్రెడ్ ఉంటే థ్రెడ్, కొంచెం దలసరిగా ఉన్న థ్రెడ్ ఏదైనా సరే ఇలా చుట్టేసి ఒక చక్రంలో ఏర్పాటు చేసుకోవాలి. తర్వాత ఇలా మీరు కార్డ్బోర్డ్తో ఇలా కట్ చేసుకోవాలి షేప్. తర్వాత పిరంగికి ఇంకొక కార్డ్బోర్డ్ తీసుకొని ఇలా రౌండ్గా చుట్టుకొని గమ్ పెట్టి అటాచ్ చేసేయాలండి. తర్వాత మీద టిష్యూ కానీ న్యూస్ పేపర్ కానీ ఇలా ఫోల్డ్ చేసుకొని రౌండ్గా చేసుకొని వెనక పార్ట్ క్లోజ్ చేయాలి రౌండ్గా. ఇలా ఫ్రంట్ పార్ట్ వదిలేసి మీరు వెనక పార్ట్ దానికి ఈ చివర్లు ఇలా దారం థ్రెడ్లా, అంటే ఈ థ్రెడ్ మీరు పెయింట్ వేసాక డిజైన్లా ఉంటుందండి. తర్వాత ఇంకొక చిన్న కార్డ్బోర్డ్ తీసుకొని ఇలా రౌండ్ షేప్లో ఇవన్నీ మనం రెడీ చేసుకునేవి సపోర్ట్ కోసం అండి. ఇది ఒక చిన్నది. అలాగే న్యూస్ పేపర్ని రోల్ చేసి దాన్ని రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న వాటికి ఈ రెండిట్లు ఇందాక కట్ చేసాం కదండి బాడీ కోసమని, దానికి ఇలా అటాచ్ చేసుకోవాలండి. ఇవన్నీ అటు సపోర్ట్ కోసం మధ్యలో ఇలా 3 ఇలా రెడీ చేసుకోవాలండి. పిరంగి సగం పార్ట్ అయిపోయినట్టేనండి. మీరు ఎంసీల్తోనైనా డిజైన్ చేసుకోవచ్చు. ఇలా నేను గన్తో ఉంది కానీ దాంతో డిజైన్ వేసేసుకుంటున్నాను. ఇంకా వేరేగా ఏం వేసుకోక్కర్లేదు ఇలా వేసుకుంటే. తర్వాత చెప్పాను కదండి చక్రం ఒకటి తయారు చేసాం, అలాగే 2 చక్రాలు తయారు చేసి దాన్ని బ్లాక్ కలర్ వేసాను. ఇప్పుడు బాడీకి కూడా బ్లాక్ కలర్ వేసేయాలి. తర్వాత పిరంగికి కూడా బ్లాక్ కలర్, అంటే మొత్తం అన్నిటికీ ముందు బ్లాక్ కలర్ అన్నది మ్యాండేటరీ. బ్లాక్ కలర్ వేసేయాలండి, అప్పుడు మనం ఏది వేసినా బాగుంటుంది. ఇలా బాడీకి మొత్తం అంతటికి బ్లాక్ కలర్. తర్వాత బాడీకి ఇలా కాపర్ కలర్ వేస్తున్నానండి. మీరు గోల్డ్ కలర్ అయినా వేసుకోవచ్చు, కాకపోతే నేను కింద బాడీకి ఈ చక్రాలకి మాత్రం కాపర్ కలర్ అప్లై చేస్తున్నాను. పిరంగికి మాత్రం గోల్డ్ కలర్ వేస్తున్నాను. ఇప్పుడు ఈ చక్రాన్ని బాడీకి సిట్టింగ్ చేయాలి. ఇలా గమ్ పెట్టి దీన్ని ఇలా కూర్చోబెట్టాలండి బ్యాక్ సైడ్. ఇప్పుడు ఈ ఫ్రంట్ ఈ రెండిట్లకి సపోర్ట్ల దగ్గర గమ్ పెట్టి పిరంగిని పెట్టాలండి. బాగా డ్రై అవ్వనివ్వండి. మన పిరంగి రెడీ అండి. మీరు యుద్ధానికి వెళ్తే చెప్పండి, మా పిరంగి రెంట్కి ఇస్తాం. అలా మీరు కూడా ఇంట్లో ఉన్న వేస్ట్ ఐటమ్స్తో ఇలా డెకరేటివ్ పీస్ తయారు చేసుకోవచ్చండి. నేను మా ఇంట్లో ఇలా డెకరేట్ చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.